వీధి కుక్కల సంరక్షణపై రేణు దేశాయ్ ధ్వజమెత్తారు. రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని కూడా ఆమె సందర్భంగా వెల్లడించారు. వ్యక్తిగత జీవితంపై విమర్శల పట్ల ఆవేదన వ్యక్తం చేసింది. సామాజిక సేవలోనే తనకు సంతృప్తి అని కూడా ఈ సందర్భంగా రేణు దేశాయ్ క్లియర్ గా చెప్తూ ఉన్నారు. తనపై వస్తున్న తప్పుడు రూమర్లను రేణు దేశాయ్ ఖండించింది. పిల్లల ప్రాణాలతో కుక్కల అంశాన్ని ముడి పెట్టద్దు అంటూ కూడా ఆమె కుండబద్దలు కొట్టింది. కుక్కలతో సమస్య ఉంటే ఎన్జీఓకు తెలపాలంటూ కూడా ఆమె ఈ సందర్భంగా ఒక సూచన అయితే చేయడం జరిగింది. వీధి సునకాల అంశంపై దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చల మధ్య రేణు దేశాయ్ ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు ప్రస్తుతం తీవ్ర సంచలనంగా మారాయని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడిన మాటలు రాజకీయ, న్యాయ, సామాజిక వర్గాల్లో వేడెక్కిన చర్చకు దారితీశాయని చెప్పుకోవచ్చు. వేది కుక్కలను నిర్మూలించాలనే చర్యలను రేణు దేశాయ్ తీవ్రంగా ఖండిస్తూ ఇది మానవత్వానికి విరుద్ధమని కూడా మాట్లాడడం జరిగింది. అయితే రేణు దేశాయ్ మాట్లాడిన మాటలు పెద్ద ఎత్తున చర్చకు కూడా దారితీశాయి. అందులో భాగంగా పలు కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు నెటిజన్స్ అందరూ కూడా. దీంతో రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. తన పర్సనల్ లైఫ్ గురించి కామెంట్స్ ఎందుకు చేస్తున్నారని కూడా ఆమె ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది. తాను కుక్కల సంరక్షణ కోసమే కృషి చేస్తున్నానని కూడా చెప్తూ ఉన్నారు. కేవలం వాటి గురించే ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడానని కూడా ఆమె క్లియర్గా చెప్తూ ఉన్నారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని కూడా రేణు దేశాయ్ ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. చాలా క్లియర్గా ఏ విషయాన్ని తెలియజేస్తూ కూడా ఒక వీడియోను ఆమె రిలీజ్ చేయడం జరిగింది. వీడియోలో రేణు దేశాయ్ మాట్లాడుతూ కూడా నేను ఏ రాజకీయ పార్టీలోకి వెళ్ళడం లేదు, ముందు ఇలాంటి రూమర్స్ను ఆపేయండి ఫస్ట్ అని కూడా ఆమె చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం నేను చేస్తున్న సామాజిక సేవలో చాలా సంతృప్తిగా ఉన్నా. నాపై తప్పుడు థంబ్నెయిల్స్ రాస్తూ ఉన్నారు. నేను ప్రెస్ మీట్కి వచ్చేటప్పుడు చాలామంది గట్టిగా అరిచారు. నా పర్సనల్ లైఫ్పై ఎందుకు కామెంట్స్ చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ విడిచిపెట్టింది, ఇప్పుడు తనకు అర్థమైంది అంటూ నాపై ఎందుకు ఇలా ఏడుస్తున్నారని తన ఈ సందర్భంగా కూడా ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. I just came from the doc press conference. First, let me clarify one thing. I'm not joining politics. So stop spreading the rumor. నేను ఏం politics join అవుతున్నాను, నాకు అసలు ఇష్టం లేదు politics join అవటం. I'm happy with my NGO work. I'm happy with whatever social service I do in my personal time. So నేను politics join అవ్వట్లేదు. Second, I did not scream at a media person. వాళ్ళు తప్పు thumbnails రాస్తున్నారు. There was some 55-year-old guy who walked into the press conference and he started shouting at me, and he's coming on the stage to literally almost to hit me or something like that. And then the security and the other volunteers got hold of him. That's why I got so angry with him. I'm not shouting at press. I have utmost respect for the press. I will never shout at press. So stop spreading false rumors. This is one thing. The third thing now is, first, not joining politics. Second, I did not shout at press. Thirdly, all of you, నేను ఇప్పుడు ఇంటి దారిలో కొన్ని కమెంట్ చూశాను. నా పర్సనల్ లైఫ్ మీద కమెంట్ చేయటం మీకు ఎంతమందికి మంచిగా ఉంటుంది? దట్స్ వై పవన్ కళ్యాణ్ లెఫ్ట్ హర్. ఇప్పుడు అర్థమైంది తన తిక్క ఉంది, ఇది ఉంది, అది ఉంది. నేను ఎవరి కోసం పోరాడుతున్నాను? నాకు ఏదైనా డబ్బు వస్తుందో కుక్కల కోసం పోరాడితే? నేను కుక్కల కోసం కూడా పోరాడట్లేదు. ఐఎమ్ నాట్ ఫైటింగ్ ఫర్ డాగ్స్. ఐఎమ్ ఫైటింగ్ ఫర్ హ్యూమన్ లైఫ్. నేను మనుషుల ప్రాణాల కోసం పోరాడితే మీరు నాకు ఎంత నీచ్ కామెంట్స్ నేను చూశాను. నీ పిల్లలకి కుక్క కరిచి నీ పిల్లలు చనిపోతే అప్పుడు తెలుస్తుంది. నా బిడ్డ ప్రాణంకి ఎందుకు వస్తున్నారు మీరు? ఎవరి బిడ్డ ప్రాణం పోయింది అది చాలా తప్పు. నేను యాక్సెప్ట్ చేస్తాను. నేను తల్లి ఉన్నాను. ఐ నో ఇట్. నేను ఒకటే చెప్తున్నాను, మీ వీధిలో కుక్కలు ఉంటే, కొన్ని అగ్రెసివ్ ఉంటే నా ఎన్జిఓకి కానీ జిహెచ్ఎంసీకి కాంటాక్ట్ చేయండి. నేను వచ్చి తీసుకెళ్లిపోతాను కుక్కల్ని. సింపుల్. నేను తీసుకెళ్లిపోతాను, నేనే చంపుతాను. నేను హ్యూమన్ వేలో వాళ్ళని యూథనైజ్ చేస్తాను. ఫేర్ ఎనఫ్. బట్ నా పర్సనల్ లైఫ్కి వచ్చి నాకు బూతులు పెట్టి నా బిడ్డల మీద వచ్చి అలా చేయొద్దు ప్లీజ్, అలా చేయొద్దు, ఓకేనా? అండ్ నేను పాలిటిక్స్ జాయిన్ అవ్వట్లేదు. నేను పాలిటిక్స్ జాయిన్ అయిపోతే నేను ముందు అనౌన్స్ చేస్తాను నేను పాలిటిక్స్ జాయిన్ అవుతాను. కానీ నేను పాలిటిక్స్ జాయిన్ అవ్వట్లేదు. నాకు ఏం ప్లాన్ లేదు పాలిటిక్స్ జాయిన్ అవడానికి. అండ్ నేను ప్రెస్ వాళ్ళ మీద అరవలేదు. ఇట్ వాస్ సమ్ ర్యాండమ్ మ్యాన్ హూ కేమ్ ఇన్ టు ద ప్రెస్ కాన్ఫరెన్స్ అండ్ స్టార్టెడ్ షౌటింగ్ అట్ మీ. సో ఇఫ్ హిస్ అతని విలువ ఉంటే నాకు మీద కూడా అరిచారు కదా, నాకు కూడా కొంచెం విలువ ఉంది. సో నేను కూడా రిటర్న్ అరిచాను, ఓకేనా? సో రేణు దేశాయ్ వీడియోను కూడా మనం ఇంతసేపు చూసాం. ఆమె ఒక రకమైన ఆవేదనతో చెప్తూ ఉన్నారు, నేను కుక్కల కోసం పోరాటం లేదు, కేవలం మనుషుల ప్రాణాల కోసం పోరాడుతున్నా. అలాంటి నాపై నీచంగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. నీ పిల్లలకు కుక్క కరిచి చనిపోతే మీకు అప్పుడు తెలుస్తుంది అని కూడా కామెంట్స్ పెడుతూ ఉన్నారు. నా బిడ్డ ప్రాణాలతో ఎందుకు ముడి పెడుతూ ఉన్నారు? ఎవరి బిడ్డ ప్రాణాలైనా ఒక్కటే, అది చాలా తప్పు. మీకు ఎక్కడైనా కుక్కలతో సమస్య ఉంటే నా ఎన్జిఓకి లేదా జిహెచ్ఎంసీకి సమాచారం ఇవ్వండి, వచ్చి మేమే తీసుకెళ్ళిపోతాం. అంతేకాని నా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడద్దు, కామెంట్స్ పెట్టద్దు. నేను ఎలాంటి పాలిటిక్స్లోకి జాయిన్ అవ్వడం లేదు. నేను జాయిన్ అయితే కనుక ఖచ్చితంగా అనౌన్స్ చేస్తానని కూడా ఆమె ఆ వీడియోలో క్లియర్గా చెప్తూ ఉన్నారు. నేను ప్రెస్ వాళ్ళ మీద ఎక్కడా అరవలేదు. 100 కుక్కల్లో ఒక 10 మెంటల్ కుక్కలు కూడా ఉంటాయని చెప్తూ ఉన్నారు. మనుషుల్లోనూ కొందరు
మంచి వాళ్ళు ఉంటారు, కొందరు చెడ్డవాళ్ళు కూడా ఉంటారు, అవి కూడా అంతే అని రేణు దేశాయ్ ఈ సందర్భంగా ఆ వీడియోలో అయితే క్లియర్గా చెప్పడం జరిగింది.